ఉర్దూ భవన్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జావా ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉర్దూ భవన్ కమిటీని వెంటనే రద్దు చేసి నూతన కమిటీని నియమించాలని ఈ సందర్భంగా జావా ఎన్జీఓ నేతలు డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా ఉర్దూ భవన్ అభివృద్ధికి కుంటుపడిందని ఆరోపించారు. అధికార యంత్రాంగం వెంటనే ఉర్దూ భవన్ అభివృద్ధి దిశగా తగిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. उर्दू भवन बचाओ, उर्दू भवन प्रेसिडेंट, उर्दू भवन प्रेसिडेंट, उर्दू भवन माजी एमएलए जोगूरामन्ना, उर्दू भवन प्रेसिडेंट, उर्दू भवन प्रेसिडेंट, उर्दू भवन प्रेसिडेंट, उर्दू भवन बचाओ, उर्दू भवन बचाओ। మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర అరువులోన జరుగుతున్న అరాచకలు అన్యాయాల్ని బట్టి చూస్తే ఆదిలాబాద్లో కూడా మా యొక్క కులానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఇక్కడ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ చౌక్ దగ్గర ఉన్న ఉర్దూ భవనంతో కూడా అరాచకులు అన్యాయాలు జరిగాయని సిద్ధమైంది. గత 22 రోజుల నుంచి గత సంవత్సరం 2023 డిసెంబర్ నుంచి మేము మా పోరాటాన్ని ఏర్పాటు చేసినాము, పోరాటాన్ని మొదలుపెట్టినాము. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా గత 5 రోజులు కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష రిలే స్ట్రైక్ మీద కూర్చున్నాము. ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే ఉన్నది, గత ఏదైతే కమిటీ ఉండే ఆ కమిటీ వలన ఉర్దూ భవనానికి చాలా లాస్ జరిగింది. సంవత్సరానికి 15 లక్షల నుంచి 17 లక్షల దాకా దానికి ఇన్కమింగ్ సోర్సెస్ ఉండే, కానీ దానికి ఏ లెక్క లేదు. ఆ కమిటీ ఇప్పుడు దాకా లెక్క చూపించడంలో విఫలమైంది. కావున ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గెరావ్ చేసినాము. ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళ మీద చట్టపరమైన రీత్యా తీసుకోవాలా. అదేవిధంగా ప్రస్తుతానికి ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఏర్పాటు పడింది భవనం కమిటీ, ఆ కమిటీని మొత్తానికి డిజాల్వ్ చేసి కొత్త కమిటీ ఎన్నుకోవాలని కలెక్టర్ గారికి విన్నపం ఇస్తున్నాము. అదేవిధంగా గత సంవత్సరాల నుంచి వచ్చే ఏదైతే ఆదాయం ఉర్దూ భవనానికి ఉన్నది దగ్గర 1,50,000 రూపాయలు, దాని మీద ఎస్పీ గారిని మేము కోరుతున్నాము క్రిమినల్ కేసులు బుక్ చేసి ఆ కమిటీని వెంటనే అరెస్ట్ చేయాలని. అదేవిధంగా ఉర్దూ భవన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేయగలుగుతామో, ఎందుకంటే దాంట్లో పేద కుటుంబానికి చెందిన వాళ్ళు మంచి పెళ్ళిళ్ళు చాలా తక్కువ ఖర్చులో పెళ్ళిళ్ళు జరిగేది. గతసారి ఎన్నో కల్చరల్ ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఉర్దూ డెవలప్మెంట్ ఎంతో అవసరం ఉన్నది, ఉర్దూ భవనం ఎంతో అవసరం ఉన్నదని మేము అందరం అనుకుంటున్నాము. కావున మా యొక్క విన్నపముని, మా యొక్క మెమరాండాన్ని చాలా సీరియస్ తీసుకోవాలా కలెక్టర్ గారు. అదేవిధంగా కొత్త ఎస్పీ గారికి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వాళ్ళు కూడా మా ఒక మెమరాండాన్ని సీరియస్ తీసుకొని చట్టపరమైన క్రిమినల్ కేసులు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా యొక్క విన్నపము.